పబ్లిక్ మా చెల్లె శకుంతలను మందలియక శానొద్దులైతాంది కదా పాండ్రి మరి ఇక ఇదే మిగ్రం ముంగటేసుకున్నదో అడుచుకుందాం. శకుంతల ఓ శకుంతలవ్వా. అలా గూగుల్ చెట్టంతా పొడుగు పెరగాలంటే ఏం చేయాలి? కాళ్ళకు ఏర్లు పెంచుకొని రోజు ఎవరినన్నా నీళ్లు పోయిమను. అట్లా కాదు గూగులు, ఆ చైనా దేశపోళ్ళు ఎంత కుర్స ఉంటారు, అసొంటిది ఇప్పుడు సగటున 9 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతాంటారట. ఎట్లా అంటావు? అంటే దునియా మీద ఉన్న ముచ్చట్లన్నీ నీ కాడుంటాయి కదా, చెప్పరా అదే జరా అలా పెరుగుడనుకున్న సీక్రెట్ ఏందో? పెండ్లీడు దాటి శర్మ ముడతలు పడే వయసు అవుతాంది, ఇది ఇంకా పొడుగు పెరుగుతుందట. పొడుగు ఓసై పొడుగు పెరిగి నువ్వు ఇప్పుడు ఎలగబెట్టేది ఏమున్నదే, ఏమో ఆర్తలు చెప్పమంటే వచ్చినవా? ఇంకా రాలేదేందని చూస్తానా. ఇన్నొద్దులు ప్రశాంతంగా ఉన్నా, ఇక నీతో ఎట్లే కూడా ఏమో. ఇక మరి పెద్ద మైసూర్ మహారాణివి కూసుండబెట్టి జీతం ఇస్తారు నీకు. పొట్టిగున్న సన్నగా కట్టెపుల్ల లెక్కుంటావు, నీకేం తెలుస్తుంది నా బాధ? నా లెక్క గుండ్రై లెక్కుంటే తెలిసేది, నా లెక్క గుండ్రై లెక్కుంటే తెలిసేది కట్టమేందో సుఖమేందో అనేది. రాక రాకొచ్చి నా మీద పడి ఎడుతావేందే? సన్నం కాక నిన్నవలద్దన్నారు చెప్పు. ఇంత తక్కువ తిను, పొద్దుగాల లేచి నడువు, అవసరమైతే ఊరుకు. అట్లా కాదే అవ్వ, మూరడుండే చైనా దేశపోళ్ళు బారడైతాన్రట, వాళ్ళకంటే మంచిగుండే మన దేశపోళ్ళు షారడైతాన్రట. అంతా తిండి మీద ఆధారపడి ఉంటది. ఒకారం వచ్చే తిండి తిని పొడగైతాండ్రు కావచ్చు కానీ ఇంతకు గీ ముచ్చట నీకెవరు చెప్పింది? పొద్దుగల పేపర్లో చూసినాక టెక్నాలజీలోనే కాకుండా పొడుగ్గా వెరుగుట్లో కూడా దునియాతోని పోటీ పడతాండట చైనా దేశపోళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నవే? దేశంలో ఉన్న సమస్యలన్నీ ఇడిచిపెట్టి చైనోళ్ళు పొడుగైతాండ్రు, అమెరికోళ్ళు అడ్డమైతాండ్రు అని చెప్పబడుతుంది. పీత బాధ పీతది, సీత బాధ సీతది అని నా బాధ నాది. అసలు చిన్నప్పుడు మా అవ్వ నాకు కాంప్లైంట్ పోసుంటేనా టీవీ సింధు లెక్క అంత ఎత్తు ఉండేదని కావచ్చు. కాంప్లైంట్లు బూస్టులు తాగితే గారే తల్లి పొడుగు. పొడుగు పొట్టి అనేటిది అవ్వయ్యల రక్తం నుంచే వస్తుంది, తినే తిండిని బట్టి కూడా ఉండదు. అయితే ఏంది అలా చెప్పు, శేనుల లెక్క నూడిల్స్ తింటే నూడిల్స్ అంత పొడుగైతేనా? మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. అట్లనే మొక్కై పెరగంది మానై పెరుగుతుందా చెప్పు? ఒక వయసు వచ్చినాక పెరుగుడు కుదరదని తెలిసే చాలా మంది పొడుగు పెరుగుతామని బ్రహ్మవాడి ఆపరేషన్లు చేయించుకొని ఆగమైనరు. అవు గాని చెట్టు అంటే యాదికొచ్చింది, చెట్టుకు 2 చేతులు బట్టి ఊగులాడితే సాగి పొడుగు గానంటావా అక్క? చేతులు ఎందుకే, కాళ్ళకు తలకాయలకు తాళ్ళు కట్టి బండ్లతోటి గుంజమాన ఎవరినన్నా ఒకటే దెబ్బకు సన్నం పొడుగు 2 అవుతావు. అంతేగా నీ అవ్వ ఐడియా చెప్పి అంటే నన్ను ఆగం చేసే ముచ్చట్లు చెప్తావేందే? మరి లేకుంటేందే? ఆ చేనులకేమన్నా పనా బాటనా అడ్డమైన అన్ని తింటారు, అందరినీ ఆగం పట్టిస్తారు. వాళ్ళ లెక్క నువ్వు కూడా తింటావా చెప్పు? తింటా. ఏం తినాలే? కూరగాయలా, ముక్క కూరలా, పండ్ల రసాలా? ముక్క కూరలే గాని నువ్వు అనుకునేటి ముక్కలు కాదు, వాళ్ళు తినేటి పాములు, కప్పలు, గబ్బిలాలు, తేళ్లు, జర్రలు, కుక్కలు. ఇక చెప్పకే అవ్వ, కడుపులో అంత దేవుతా పగటాల తిన్నదంతా బయట పడేటట్టే ఉన్నది. అయినా ఈ వయసులో ఏం తిన్నా పొడుగు కావే తల్లి, లేనిపోని పన్నులు ముంగటేసుకొని ఆగం గాకుచరా. లేదక్క, ఎట్లయినా సరే ఆ చైనోళ్ళ కంటే పొడుగు కావాలి. వాళ్ళు పొట్టుకున్నప్పుడు ఆగుతలేరు, ఇంకా పొడుగు అయితే ఆగుతారా? ఎట్లయినా సరే ఉపాయం ఆలోచిస్తా, అవసరం అయితే మందు కనిపెడతా. ఇప్పుడు ఏం చేద్దాం? అగో గీ తీగేదో పొడుగు ఉన్నది, దీని రసం తాగితే పొడుగు అయితం కావచ్చు. ఆలోచించి మాట్లాడు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా. నువ్వు ఉండక్క, దీని మీద పరిశోధన చేస్తా. ఇంకోసారి నువ్వు ఉండక్క, దీని మీద పరిశోధన చేస్తా. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. అబ్బా ఉండాల్సిన దానివేనే నువ్వు, ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి పోయింది చూడుండ్రోలా. సరే దాని ముచ్చటకేంది కానీ చైనా వాళ్ళు ఎత్తు పెరుగుతాండ్రనేది ఎంత నిజమో, మన దేశంలో రాను రాను ఎత్తు పెరుగుడు తగ్గుతాందనేది కూడా అంతే నిజమటనులా. దీనంతటికీ కారణం చక్కటి తిండి లేకనేనట. కల్తీ తిండి తిని నాశనమైతాండ్రు పబ్లిక్. మళ్ళీ ఏ దేశంలో కూడా లేదోల్లా ఈ పరిస్థితి, ఒక్క మనకాన్నే ఉన్నది. గిట్లయితే ఎట్లనో ఏమో. ఇక మనమైతే కడమ వార్తల్ని చూద్దాం పాండ్రోలా.